అమ్మాయిలు కనిపిస్తే చాలు అబ్బాయిలు ఆమడ దూరం పారిపోతున్నారు. ఒకవేళ పక్కనే కూర్చోవలసి వస్తే మధ్యలో ఒక అడ్డు కూడా కట్టుకుంటున్నారు. ఇదంతా ఏదో కామెడీ కోసం చేస్తున్నది కాదు. దీని వెనుక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద గాథ ఉంది. అసలు కేరళలో ఏం జరిగింది? ఆ మీమ్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? కొద్ది రోజుల క్రితం కేరళలోని కోజికోడ్లో ఒక మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. బస్సులో తన పక్కన కూర్చున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా తాకుతున్నాడని ఆరోపించింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు దీపక్. ఒక టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. నిమిషాల్లోనే దీపక్ ఒక విలన్ అయిపోయాడు. కానీ దీపక్ మాత్రం తాను అలాంటి తప్పు చేయలేదని, తనపై అన్యాయంగా నింద వేస్తారని తన కుటుంబ సభ్యుల దగ్గర కన్నీరు పెట్టుకున్నాడు. బయట ప్రపంచానికి మొహం చూపించుకోలేక, ఎదురైన అవమానాన్ని భరించలేక ఈ నెల 18వ తేదీన దీపక్ తన ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. దీపక్ మరణం తర్వాత నెటిజన్లు ఆ వీడియోను తీక్షణంగా గమనించడం మొదలుపెట్టారు. ఆ వీడియో తీస్తున్నప్పుడు సదరు మహిళ మొహంలో నవ్వు కనిపిస్తుందని, కెమెరా యాంగిల్ కోసమే ఆమె అటు ఇటు కదులుతున్నట్లు ఉందని కొందరు వాదిస్తున్నారు. కానీ దీపక్ మాత్రం అస్సలు ఆమె వైపు చూడనట్లుగానే కనిపిస్తున్నాడు. ఒక తప్పుడు నింద ఒక మధ్య తరగతి వ్యక్తి ప్రాణం తీసిందని ఇప్పుడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహం అవుతుంది. దీని ఫలితమే ఇప్పుడు కేరళ బస్సులో కనిపిస్తున్న ఈ దృశ్యాలు. ఎక్కడ తమపై కూడా ఇలాంటి నిందలు పడతాయని అబ్బాయిలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బస్సులో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పుడు తమ చేతులు తగలకుండా బ్యాగులు లేదా అట్టపెట్టెలను అడ్డుగా పెట్టుకుంటున్నారు. తమను తాము కాపాడుకోవడానికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కానీ ఇక్కడ నిజం తెలిసేలోపే ఒక ప్రాణం పోయింది. కేరళలో జరిగిన ఈ కోజికోడ్ బస్సు ఘటనపై మీరేమనుకుంటున్నారు? ఆ మహిళ ఆరోపణలు నిజమా లేక దీపకు బలి పశువు అయ్యాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.